హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దేశీ బ్లూమ్ అండ్ బైట్. ఈరోజు మన బ్యాక్ యార్డ్లో పండిన టమాటోలతో టమాటో నిలవ పచ్చడి అయితే చేసుకుందాము. ఈ వీడియోలో అయితే చూసేయండి. 1 kg టమాటోస్ అయితే తీసుకున్నాను. బాగా కలర్ వచ్చినవి అండ్ గట్టిగా అయితే ఉండాలి కాయలు, ఫుల్ కలర్ వచ్చేసి. ఇలాంటివి తీసుకొని వాష్ చేసుకొని కంప్లీట్గా డ్రై చేసుకొని చాప్ చేసుకోవాలి. మీరు యూజ్ చేసే చాపింగ్ బోర్డ్ కానీ నైఫ్ కానీ మీ హ్యాండ్స్ కానీ ఏమీ కూడా తడి ఉండకూడదు. కంప్లీట్గా డ్రై ఉన్నవి మాత్రమే యూజ్ చేయాలి, లేకపోతే పికిల్ అయితే పాడైపోతుంది. ఫైన్గా మీకు కావాల్సిన సైజులో అయితే చాప్ చేసుకోండి. నేను కొంచెం పెద్దగానే చాప్ చేసుకుంటున్నాను. అండ్ మధ్యలో వైట్గా ఉండే స్టెమ్కి కంటిన్యూషన్ వచ్చే పార్ట్ అయితే రిమూవ్ చేసుకోవాలి. సో నేనైతే ఇట్లా ఈజీగా రిమూవ్ చేసేసుకుంటున్నాను. వన్స్ ఇలా చాప్ చేసుకునేటప్పుడే నేను మన బ్యాక్ యార్డ్లో పండిన టమాటో సీడ్స్ అయితే కలెక్ట్ చేయలేదు. ఇలా చాప్ చేసుకునేటప్పుడే నేనైతే సీడ్స్ కలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఒక కాయ కంప్లీట్గా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా. మనం ఇలా చాప్ చేసుకుని రిమైనింగ్ పీసెస్ వాడుకోవచ్చు. అండ్ సీడ్స్ ఇలా కలెక్ట్ చేసుకుని ఒక టిష్యూ పేపర్ ఆర్ పేపర్ నాప్కిన్లోకి తీసుకుని ఇలా డ్రై చేసుకుంటే కనుక మనకి సీడ్స్ కూడా నెక్స్ట్ సమ్మర్కి హెల్ప్ అవుతాయి. అండ్ మనకు కావాల్సిన 1 kg టమాటోస్ కూడా ఈ విధంగా అయితే చాప్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఒక డీప్ ప్యాన్ తీసుకుని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ వేసుకుని దానిలోకి మనం ఇవి టమాటోలు చాలా పుల్లగా ఉన్నాయి కదా, అందుకే నేను ఒక 60 grams అట్లనే చింతపండు వేసుకున్నాను. మీకు టమాటో పులుపు తక్కువ ఉన్నా కానీ ఆర్ మీరు కొంచెం పులుపు ఎక్కువ తింటున్నా కొంచెం చింతపండు అయితే ఎక్కువ వేసుకోండి. చింతపండు అయితే వాష్ చేసుకుని వేసుకోవడం మర్చిపోవద్దు. డస్ట్ అండ్ ఇసుక అలా ఉంటుంది కదా, వాష్ చేసుకుని వేసుకోండి. ఇలా పికెల్లో వేసుకునేటప్పుడు ఏంటంటే ఒకసారి వాటర్ మరగబెట్టుకుని కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత ఒకసారి చింతపండు వేసి అందులో కడిగేసి తీసుకుంటే కనుక పచ్చడి పాడవదు. డైరెక్ట్గా చన్నీళ్ళలో కడిగితే ఏమవుతుందంటే పచ్చడి పాడైపోతుంది. వన్స్ వాష్ చేసేసుకున్న తర్వాత ఇలా టమాటో ముక్కలు అయితే వేసేసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని అయితే కుక్ చేసుకోండి. ఫస్ట్ ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో. తర్వాత మనం కొంచెం వాటర్ కంటెంట్ బాగా వచ్చిన తర్వాత కొంచెం స్మాష్ అవుతున్నాయి అన్నప్పుడు టమాటోస్ మనం మూత తీసేసి కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ లిడ్కి పట్టేసిన వాటర్ మళ్ళీ అందులోకి వెళ్తే ఏమవుతుందంటే పచ్చడి పాడైపోతుంది. సో ఈ టిప్ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీరు స్టీల్ దానిలో అట్లా కుక్ చేసుకుంటే కనుక అడుగు పట్టేస్తూ ఉంటుంది, కంటిన్యూస్ తిప్పుకుంటూ ఉండాలి. సో మీరు కొంచెం థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కొంచెం ఇలా కుక్ అవుతూ ఉండగా మనకు ఒక 1/2 hourలో మీకు ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో అయితే రెడీ అయిపోతుంది, మొత్తం కుక్ అయ్యి. ఇలా అయిందని దీనిలో స్మాష్ చేసి అన్నీ వేసుకోవచ్చు, లేదు అంటే మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే మొత్తం కూడా ఆ పేస్ట్ చల్లబడిపోయిన తర్వాత మిక్సీలో వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ దీనిలో మనం ఎల్లుల్లిపాయలు మీకు కావాలి అంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్. నేనైతే వేసుకున్నాను. అండ్ ఆవు పిండి మెంతిపిండి కూడా వేసుకున్నాను. వన్స్ అది మిక్సీ పట్టేసుకున్న తర్వాత మెత్త పేస్ట్ లాగా ఒక సైడ్ నేను ఇలా అయితే తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని గ్రౌండ్నట్ ఆయిల్ కానీ సెసమి ఆయిల్ కానీ వేసుకుని వెల్లుల్లిపాయలు క్రష్ చేసుకొని వేసుకుని వాటితో పాటు ఎండుమిర్చి, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని రోస్ట్ చేసుకుంటాను. అండ్ కరివేపాకు, పసుపు అండ్ ఇంగువ కూడా వేసుకుంటాను. ఇంగువ కూడా ఆప్షనల్, కొంతమంది పసుపు కూడా వేసుకోరు, అది కూడా మీకు ఆప్షనల్. ఏది కావాలన్నా అది రిమూవ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు ఈజీగా. వన్స్ ఇలా తాలింపు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెంసేపు సైడ్కి పెట్టేసుకొని ఉంచుకోండి. సైడ్గా పెట్టుకొని ఉంచుకుని కంప్లీట్గా ఆరిన తర్వాత మీరు మిక్సీ కొట్టుకున్న పికిల్ ఏదైతే ఉందో మొత్తం దీనిలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకుని మిక్స్ చేసుకొని ఒక 2 days అలా ఉంచేస్తే కనుక అన్నీ సెట్ అవుతాయి. వన్స్ చెక్ చేసుకొని ఉప్పు, పులుపు, కారం అన్నీ ఏమైనా సరిపోకపోతే 3వ రోజు కలుపుకుని మనం ఒక ఎయిర్ టైట్ బాటిల్లోకి స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు 1 year వరకు నిల్వ ఉంటుంది. బయట ఉంటే 6 months నుంచి 8 months వరకు అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.